మై డియర్ beloved viewers, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది ఇంటిగ్రేషన్ పార్ట్ 19. అంటే పార్ట్ 17లో మనం ఒక మోడల్ చెప్పుకున్నాం, అండర్ డెనామినేటర్ వితౌట్ రూట్. పార్ట్ 18లో మనం ఒక మోడల్ చెప్పుకున్నాం, సెకండ్ మోడల్ అండర్ డినామినేటర్లో రూట్. వితౌట్ రూట్ పార్ట్ 17, విత్ రూట్ పార్ట్ 18. ఇప్పుడు మనం ఇంటిగ్రల్స్ ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ నేర్చుకుంటాం. రూటా అంటే ax² ప్లస్ bx ప్లస్ c dx. ఏదైనా సరే క్వాడ్రాటిక్ ఫామ్లో ఉంటుందండి. అండర్ రూట్ క్వాడ్రాటిక్ ఫామ్. నిన్న లాస్ట్ వీడియోలో నేర్చుకున్నటువంటి డినామినేటర్లో క్వాడ్రాటిక్ ఫామ్. ఓకే, డినామినేటర్లో మనం క్వాడ్రాటిక్ ఫామ్ నేర్చుకున్నామండి. ఓకే, డినామినేటర్లో ఉన్నప్పుడు క్వాడ్రాటిక్ ఫామ్. ఇప్పుడు ఓన్లీ డైరెక్ట్గా ఇచ్చినప్పుడు ఎలా చేయాలి అనే దానికి మనం ప్రాబ్లమ్స్ 1 by 1 చేద్దాం. దానికి గాను మీకు తెలియాల్సిన ఫార్ములాస్ 3 ఉన్నాయి. ఏమేంటండి? రూట్ ఆఫ్ a² - x² dx. ఓకే, అలాగే a² + x² dx ఇంటిగ్రల్. ఓకే, అలాగే x² - a² ఇంటిగ్రల్ dx. సో దీని ఫార్మ్ ఏంటండి? a²/2 sin ఇన్వర్స్ x/a. ఓకే, ప్లస్ x/2, అక్కడ రూట్ ఏది ఉంటే అదేనండి. ఓకే, ఇది మీకు ఫార్ములా. ఓకే, అలాగే ఇక్కడ కూడా సేమ్ a²/2 sin h ఇన్వర్స్ x/a ప్లస్ x/2 ఇంటూ రూట్ ఆఫ్ a² ప్లస్ x² ప్లస్ 2. అంటే ఇక్కడ రూట్ ఏది ఉంటే అదే రిపీట్ అవుతుంది. సో దీనికి వచ్చేసరికి మైనస్ a²/2 cos h ఇన్వర్స్ x/a ప్లస్ x/2 ఇంటూ రూట్ ఆఫ్ x² మైనస్ a². ఓకే, సో ఈ 3 ఫార్మ్స్లోనే కన్వర్ట్ అవుతాయండి. ఏదైనా సరే గుర్తుపెట్టుకోండి, ఎనీ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ మస్ట్ బి ఆఫ్ ద ఫార్మ్స్ లైక్ a² + x² ఆర్ a² - x² ఆర్ x² - a². అల్టిమేట్గా సో ఫార్ములాస్ ఆర్ డిఫరెంట్. ఓకే, సో ఇప్పుడు ఈ థర్డ్ టైప్లో 17 అయిపోయింది, 18 అయిపోయింది, పార్ట్ 17 అయిపోయింది, పార్ట్ 18. ఇది పార్ట్ 19లో నేను ఈ ప్రాబ్లమ్స్ మీకు ఉన్నటువంటి వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎస్, ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ ప్రాబ్లం 3 + 8x - 3x². 3 + 8x - 3x². 3 + 8x - 3x² dx. సపోజ్ ఇలా అన్నాడండి, ఇంకేముంది, ప్రాబ్లం ఏముందండి? 3 × 3x, 8 x × x²/2, 3 × x³/3 అయిపోయింది. కానీ ప్రాబ్లం అది కాదు కదా, రూటా. ఇది ప్రాబ్లం, ఇదండి ప్రాబ్లం మనకి. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని ఎలా చేస్తామో చూడండి జాగ్రత్తగా. ఇది కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది, సో జాగ్రత్తగా నేను. సో let I is equal integral root of 3 + 8x - 3x² dx. okay, 3 + 8x - 3, okay, 3x². so now 3 + 8x - 3x². okay, so first step ఏంటండి? what is the first step? write down the terms ax² + bx + c. this is the order. okay, ఈ ఆర్డర్ రాయండి. ఫస్ట్ x² క్వశ్చన్ రాయండి, x² టర్మ్, నెక్స్ట్ x టర్మ్, నెక్స్ట్ కాన్స్టెంట్ టర్మ్ ax² + bx + c. తర్వాత నెక్స్ట్ x² క్వశ్చన్ మస్ట్ బి యూనిటీ అట్ ద సేమ్ టైం పాజిటివ్ వచ్చేది. ఫస్ట్ కామన్ తీసుకోండి, ఏది ఉంది అంత. సో x² క్వశ్చన్ -3 ఉంది, -3 కామన్ తీసుకోండి. అప్పుడు x², ఇది -8/3x, ఇది వచ్చేసరికి -1, అంతే కదా.
3లో 3 కామన్ తీసి ప్లస్ అంటే మైనస్ ఇంటూ మైనసే కదా, సో -3 కామన్. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, దీన్ని ఈ విధంగా రాసుకోండి. ఓకే, దీన్ని కూడా ఈ విధంగా రాసుకోండి. ఓకే ఓకే సో ఇంకా ఇక్కడ మీకు గమనించాల్సింది ఏంటంటే, సో ఎప్పుడు కూడా మీరు ఈ ఎక్స్ టర్మ్ని మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఎక్స్ రాయండి, తర్వాత కోషెంట్ రాయండి. సో ఇప్పుడు మనం ఎలా చేయాలంటే -3 ఇంటూ ఇది ఏ స్క్వేర్ కన్ఫర్మ్ అయిపోయింది. తర్వాత ఎక్స్ని 2 పెట్టి మల్టిప్లై చేయండి. ఎక్స్ బిఫోర్ 2 రాసుకోండి. ఇక్కడ ఈ కాన్స్టెంట్ టర్మ్ అంటే కోషెంట్ని 2తో డివైడ్ చేయండి. సేమ్ అదే, నో చేంజ్. సో ఫస్ట్ దీన్ని చక్కగా సింప్లిఫై చేద్దాం. అంతేకాని 2 క్యాన్సిల్ చేయవద్దు. 2 క్యాన్సిల్ చేసి అదే వచ్చేది. మనం a² - 2ab + b² రావడానికి చేసాం. మనం ఈ 2 క్యాన్సిల్ చేయవద్దు, ఇక్కడ క్యాన్సిల్ చేసుకోండి. ఇక్కడ పక్కన నేను సింప్లిఫై చేస్తాను. 8/3/2 అంటే ఏంటి, 8/3 ఇంటూ 1/2, 2 1s 2 4s కాబట్టి 4/3 కాబట్టి ఇది -3 ఇంటూ x² -2 ఇంటూ x ఇంటూ 4/3. సో ఇప్పుడు b కన్ఫర్మ్ అయిపోయింది, 2ab, సో ప్లస్ b² అంటే 4/3 హోల్ స్క్వేర్ అగైన్ -4/3 హోల్ స్క్వేర్ -1. సో ప్లస్ b² b² ప్లస్ 4/3 హోల్ స్క్వేర్ -4/3 హోల్ స్క్వేర్ సింప్లిఫై చేశాం. సో ఫస్ట్ 3 టర్మ్స్ గమనించినట్టయితే, ఇంతవరకు ఫస్ట్ 3 టర్మ్స్ గమనించినట్టయితే ఇది a - హోల్ స్క్వేర్. సో -3 ఇంటూ x - 4/3 హోల్ స్క్వేర్. సో ఇదంతా సింప్లిఫై చేద్దాం. పక్కన మీకు ఇక్కడ సింప్లిఫై చేద్దాం. -4/3 హోల్ స్క్వేర్ -4/3 అంటే -16/9 -1 అంటే -16 -9/9 అంటే -25/9 -25/9. సో ఈ మైనస్ కూడా మాత్రం లోపల పంపించుకోండి. సో అండర్ బ్రాకెట్లోకి 25/9 -4/3 హోల్ స్క్వేర్. ఓకే, x - 4/3 హోల్ స్క్వేర్. సో ఇప్పుడు ఆల్వేస్ ఇట్ మస్ట్ బి పర్ఫెక్ట్ స్క్వేర్. ఎంత ఉన్నా పర్ఫెక్ట్ స్క్వేర్. 2 ఉన్న రూట్ హోల్ స్క్వేర్ రాసుకోండి. ఇక్కడ ఆల్రెడీ 25 ఉంది, 9కి పర్ఫెక్ట్ స్క్వేర్ ఉంది, 5/3 హోల్ స్క్వేర్ రాసుకోండి. ఓకే, సో ఇక్కడ చూడండి ఇప్పుడు జాగ్రత్తగా 3 ఇంటూ 5/3 హోల్ స్క్వేర్ 5/3 హోల్ స్క్వేర్ మైనస్ x - 4/3 హోల్ స్క్వేర్. ఓకే, ఇది దేనికి ఇది మనకి రూట్ ఆఫ్ కదా, దేర్ఫోర్ రూట్ ఆఫ్ 3 + 8x - 3x² ఈజ్ ఈక్వల్ అండర్ రూట్ కదా, సో √3 ఇంటూ రూట్ ఆఫ్ 5/3 హోల్ స్క్వేర్ మైనస్ x - 4/3 హోల్ స్క్వేర్ హోల్ స్క్వేర్. ఓకే, సో దిస్ ఈస్ ద final simplification for this one. Okay, now we have to write down the integration. I is equal, now we have to simplify. Therefore I is equal integral 3 into root of 5/3 whole square minus x - 4/3 whole square dx. Okay, so √3 into integral 5/3 whole square minus x - 4/3 whole square. Okay, under root. Okay, so this is the form a² - x² under root. Now write down the formula here, no problem. Root of a² - x² under, okay, root integral of root of a² - x² dx is equal a²/2 sin inverse x/a plus x/2 into root of a² - x². Okay, this is the formula. Okay, since the under root is of the form a² - x², that's why you have to mention the formula. Okay,
Now you see here, remember a is equal to what? 5 by 3. A is equal to 5 by 3. Okay. So x is equal x minus 4 by 3. In place of x, here x minus 4 by 3 is there. So therefore I is equal root 3 into right, a square by 2. That means 5 by 3 whole square by 2. Sin inverse x by a. X minus 4 by 3 by 5 by 3. So x by a plus x by 2. That means x minus 4 by 3 by 2 into root of whatever the term it here. This is the term. Okay, root of a square minus square. Same. 5 by 3 whole square. 5 by 3 whole square minus x minus 4 by 3 whole square. Okay. So this is the substitution one. Okay. You see, if you keenly observe, what is this value here? What is this value? This value is nothing but whole divided by root 3. Here, if you observe, what is that value? Here, this is the value. Root of. So this total value becomes root of this one by root 3. Okay. So here 1 by 1 I have to multiply root 3 into 25 by 9. 25 by 9 into 2. Okay. Sin inverse here 3x minus 4 by 5. 3x minus 4 by 5. Okay. Here you see, here 3x minus 4 by 3 into 2. LCM is 3. 3x minus 4. Okay. By 3 into 2. Okay. So this whole part, what is the value? 1 by root 3. 1 by root 3 into 1 by root 3 into root of same 3 plus 8x minus 3x square. That's all. 3 plus 8x minus 3x square. Okay. 3x square. Same thing. Okay. So now the final one is, ఇక్కడ మనం ఈ పార్ట్ ఎంత అనేది ఈ 1 by root 3 ఇది అవుతుందండి. ఓకే. సో ఫైనల్ వన్ I is equal ఫైనల్ వన్ హియర్, ఇక్కడ చూడండి, ఇక్కడ 9 root 3 క్యాన్సిల్ అవుతుంది కదండి. సో root 3 ఉంది కాబట్టి ఇది 3 root 3 అవుతుంది. ఓకే. 3 root 3 అవుతుంది. సో ఆన్సర్ 25 by 6 root 3. 2 into 3 6 root 3 into sin inverse 3x minus 4 by 5. ఓకే. తర్వాత ఇక్కడ గమనించినట్లయితే 3x minus 4. ఓకే. ప్లస్ 3x minus 4 by 6 root 3. 6 root 3 into root of 3 plus 8x minus 3x square plus 6. Okay. So this is the final result for this problem. అంటే కొంచెం లెంగ్తీగా ఉండదండి, ఎందుకంటే ఇక్కడ 2 పార్ట్స్ ఉన్నాయండి ఫార్ములాస్లో. ఇది ఫస్ట్ పార్ట్ ప్లస్ సెకండ్ పార్ట్ అన్న టోటల్ సింప్లిఫికేషన్ కాబట్టి ఇప్పటివరకు ఏంటంటే మనం సింపుల్గా ఓన్లీ సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ లేదా కాస్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ ఆర్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ బై సింపుల్గా ఒక టర్మ్ వేసేస్తాం, ఆగిపోతాం. కానీ ఇక్కడ ఈ సింప్లిఫికేషన్ ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా మీరు చేసుకోవాలండి. ముఖ్యంగా ఇక్కడ ఎక్స్ బై రాసిన తర్వాత ఈ టర్మ్ ఏంటనేది ఆల్రెడీ ఫస్ట్లో సింప్లిఫై చేస్తాం. ఈ ఫస్ట్లో సింప్లిఫై చేసి దాన్ని చక్కగా రాసుకోండి. 1/3 ఇంటూ రూట్ ఆఫ్ అని, 1/√3 ఇంటూ రూట్ ఆఫ్. సో క్లియర్గా మీకు ఎక్కడైనా సరే వచ్చేటువంటి టర్ము ఇక్కడ సింప్లిఫికేషన్ జాగ్రత్త చూసుకోవాలండి. ఓకే. అంతే మనం దీని మొత్తం సింప్లిఫై చేయడం దానికి ఎక్కువ పని చేస్తారండి. అంటే దీని మొత్తాన్ని మనం సింప్లిఫై చేస్తాం. ఆల్రెడీ సింప్లిఫై చేసామది, సింప్లిఫై చేసి ఆ రూపం తీసుకొచ్చాం. యాక్చువల్గా ఒరిజినల్ ఫామ్ ఇది మనకి, దిస్ ఈజ్ ద ఒరిజినల్ ఫామ్. దీన్ని మనం ఈ రూపం తీసుకొచ్చాం కాబట్టి సేమ్ అదే కదా, కానీ దాన్ని ఉపయోగించుకోవడం అలవాటు చేసుకోండి. ఓకే. ఓకే. నెక్స్ట్ ఒక చిన్న ఇదండి, ఇక్కడ మనం ఈ √3 తోటి మల్టిప్లై చేస్తాం. √3 ఇంటూ ఇది. ఓకే. ఇక్కడ కూడా √3 ఇంటూ వేయాలి కదా. సో
సో ఇక్కడ మీకు కొంచెం స్లైడ్ మిస్టేక్ అండి. సో 5/3 ఓకే 5/3 అంటే ఇక్కడ కలగకుండా రాయడానికి మళ్ళా నేను మీకోసం 4/3/5/3 ప్లస్ ఇప్పుడు √3 ఇంటూ ఇదండి. ఓకే √3 తర్వాత మళ్ళీ √3 ఇంటూ ఇది రాయాలి కదా, నేను ఇక్కడ మర్చిపోవడం జరిగిందండి. సో ఓకే √3 ఇంటూ సో ఇక్కడ √3 ఇంటూ కదండి, √3 తోటి మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ √3 క్యాన్సిల్ అండి, √3 క్యాన్సిల్ కాబట్టి 3x - 4/6 అండి. ఇక √3 కూడా ఉంది. ఓకే సో అందువల్ల 1-2 సార్లు కొంచెం జాగ్రత్తగా చూసుకోవడం అలవాటు చేసుకోవాలండి. చూసారా లేదండి, నేను కూడా ఇక్కడ √3 తోటి మల్టిప్లై చేయాలండి. బ్రాకెట్లో ఉన్నటువంటి 2 టర్మ్స్, ఇది బ్రాకెట్లో ఉన్నటువంటి 2 టర్మ్స్ అండి. ఇవన్నీ కూడా ఇక్కడ బ్రాకెట్లో ఉన్నటువంటి 2 టర్మ్స్, ఎందుకంటే ఈ టోటల్ మొత్తానికి కూడా 2 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి √3 ఇంటూ ఇది ప్లస్ √3 ఇంటూ ఇది. సో √3 ఇంటూ క్యాన్సిల్. ఓకే √3 ఇంటూ. సో మీకు ఈ విధంగా సొల్యూషన్ అయితే ఇవ్వబడింది. ఓకే మీకు ఎక్కడైనా సరే ఫైనల్ స్టెప్ x/2 ఇంటూ √a, ఇక్కడ కూడా చూడండి x/2 ఇంటూ √a అది సేమ్ దీని సింపుల్ 3x - 4/3 ఇంటూ 2 కదా అది. సో ఫైనల్ స్టెప్ ఎప్పుడు ఇదే ఉంటుందండి, x/2 ఇంటూ √a. కాబట్టి ఈ సింప్లిఫికేషన్ ఫైనల్గా మీరు ఈ విధంగా రాసుకోవచ్చు కన్క్లూజన్. ఓకే నెక్స్ట్ మరి ఒక ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ మీకు అందర్ ప్రాబ్లం అండి. రోమన్ నెంబర్ 2 ఫస్ట్ క్వశ్చన్. రోమన్ నెంబర్ 2 ఫస్ట్ క్వశ్చన్ అండి. రోమన్ నెంబర్ 2 ఫస్ట్ క్వశ్చన్. ఇంటిగ్రల్ ఆఫ్ √1 + 3x - x² dx. 1 + 3x - x² dx. Okay, here you see another problem. Exercise 6D, Roman number 2, first question. Exercise 6D, Roman number 2, question number 1. Integral √1 + 3x - x² dx. Okay, so let us start the solution. Let I is equal integral of √1 + 3x - x². 1 + 3x - x² dx. So now 1 + 3x - x². 1 + 3x - x². Okay. You see, write down in the form ax² + bx + c. That means first you should write x² term, next x term, next to constant term ax² + bx + c. సో నెక్స్ట్ ఏంటంటే x² క్వశ్చన్ ఎప్పుడు కూడా యూనిట్ ఉండాలి, అట్ ద సేమ్ టైం మైనస్ ప్లస్ అనేది ఉండాలి. సో జస్ట్ -1 కామన్ తీద్దాం అంతే, మనం -1 కామన్ తీద్దాం. ఓకే సో అప్పుడు x² - 3x - 1. ఓకే జస్ట్ ఈ మైనస్ కామన్ తీస్తానండి అంతే. సో ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ నీకు మైనస్ సో x². ఓకే సో ఇక్కడ దీన్ని x × 3గా రాసుకోండి. ఓకే నెక్స్ట్ మీకు x². సో 2 × x, xని 2 పెట్టి మల్టిప్లై చేయండి, కోషన్ని 2 పెట్టి డివైడ్ చేయండి. సేమ్ ఈ 3xని మనం 2 తోటి మల్టిప్లై చేసాం, 2 తోటి డివైడ్ చేసాం. సో ఎప్పుడైతే మనకి b² సరిపోయిందో, ఇక్కడ సింప్లిఫికేషన్ లేదు కదా ఇక్కడ. సో +3/2² యాడ్ చేసాము, తిరిగి 3/2² సబ్ట్రాక్ట్ చేసాం. ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ మనకి ఈ 2 తోటి మల్టిప్లై చేసాం, 2 తోటి డివైడ్ చేసాం. ఇక్కడ ఎలాంటి సింప్లిఫికేషన్ లేదు, డైరెక్ట్గా ఉంది. అందువల్ల b అని తెలిసింది కాబట్టి +b² - b² అంటే 3/2² అగైన్ 3/2² యాడింగ్ సబ్ట్రాక్ట్. సో ఇక్కడ దీన్ని మనం సింప్లిఫై చేద్దాం. -9/4 - 1. సో 4 is LCM, -9 - 4 అంటే -13/4 అయింది. అంటే ఇప్పుడు ఇక్కడ గమనించినట్టయితే x - 3/2² -13/4. ఓకే తర్వాత ఈ మైనస్ కూడా లోపల పంపించండి. సో మైనస్ మల్టిప్లై చేసినట్టయితే 13/4 - x - 3/2². సో ఎప్పుడు కూడా నువ్వు ఆ మైనస్ ఉన్నట్లయితే చక్కగా ఇన్నర్ బ్రాకెట్లో పంపించాడు. అప్పుడు ఎంత అవుతుంది -b2 ప్లస్. దీన్ని కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ కూడా ఉంచండి.
అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ రూపంలో అంటే ఇప్పుడు దీని పర్ఫెక్ట్ స్క్వేర్ లేదు కాబట్టి √13/2 హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 3/2 హోల్ స్క్వేర్. సో ఇది మనకి ఫైనల్. ఓకే, దేర్ఫోర్ ఇక్కడ మీకు 1 + 3x మైనస్ x స్క్వేర్ అండ్ రూట్ ఇది కదా మనం సింప్లిఫై చేసేది. సో రిక్వైర్డ్ వన్. సో ఇక్కడ ఎలాంటి కోషెంట్ లేదండి కామన్గా ఉంచుకోవడానికి. సో √13/2 హోల్ స్క్వేర్ సేమ్, ఇక్కడ ఏమి ఇబ్బంది లేదండి. తగ్గ టోటల్ మొత్తానికి √13/2 హోల్ స్క్వేర్ మైనస్ x మైనస్ 3/2 హోల్ స్క్వేర్. సో టోటల్ అండర్ రూట్. ఓకే, ఇది ఇక్కడ గమనించలేదు ఏ ఫార్ములా ఉంది, √(a² - x², సేమ్ ఇందాక లాగే ఫార్ములా. సో therefore I is equal a²/2. Here first write down the here I have to write down the formula √(a² - x², dx is equal a²/2 sin inverse x/a plus x/2 into √(a² - x². Okay, so this is the formula √(a² - x². Okay, now here a is equal, here you see what is the value of a, √13/2. In place of x minus 3/2. Therefore I is equal, here again I have to rewrite root of ఇప్పుడు ఇక్కడ గమనించినట్లయితే ఇచ్చినటువంటి ప్రాబ్లం మనం సింప్లిఫై చేసాం కదా, ఇది రాద్దాం. ఎక్కడ రాయలేదు కదా, హోల్ స్క్వేర్ మైనస్ x మైనస్ 3/2 హోల్ స్క్వేర్. ఓకే, √x. ఓకే, సో ఇప్పుడు మనం ఆ ఫార్ములాలో ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూ సబ్ చేస్తాం. ఫస్ట్ ఏంటంటే a²/2 అంటే √13/2 హోల్ స్క్వేర్, a²/2 sin inverse x/a √13/2 x/a. Okay, this is x/a. Again plus x/2, x minus 3/2, this is x/2 into root of same రూట్ లో ఏదైతే ఉందో అదే రాసేయండి. సేమ్ √13/2 హోల్ స్క్వేర్ మైనస్ x మైనస్ 3/2 హోల్ స్క్వేర్. ఓకే, అంటే ఇందాకంటే √3 వచ్చింది కాబట్టి మనం కొంచెం సింపుల్ కన్ఫ్యూజన్ పడ్డామండి. ఇక్కడ ఏం లేదు కాబట్టి యాసిడ్ ఉండేస్తుంది. ఇందాక √3 తోటి మల్టిప్లై చేయడంలో కొంచెం పొరపాటు జరిగింది కదా, నో ప్రాబ్లం. సో ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు. x² కోషెంట్ యూనిట్ అయినప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది. సో ఇప్పుడు దీనికి ఎంత అవుతుంది, ఇది 13, 2 × 2 4 అండి, 2 × 2 4. సో రాద్దాం ఇంకోసారి 13/4. ఓకే, సైన్ ఇన్వర్స్ ఇక్కడ కూడా ఎంత అండి, ఇది 2x minus 3/2. సో √13/2. ఓకే, సో ఇక్కడ 2 క్యాన్సిల్. ఓకే, ప్లస్ ఇక్కడ కూడా నువ్వు 2x minus 3/2. ఓకే, ఇంటూ ఈ వాల్యూ మొత్తం ఎంత అండి, మనం ఇచ్చిన ఇంటిగ్రల్ లేక ఈ వాల్యూ ఇంత సింప్లిఫై చేశారు. సేమ్ అదే కదా, ఇచ్చిన ఇంటిగ్రల్ ఏంటి మనకి, ఇచ్చినటువంటిది మనకి చక్కగా 1 + 3x minus x², 1 + 3x minus x² అండర్ రూట్. దిస్ నథింగ్ బట్ అదే కదా, ఇదే కదా అది ఇక్కడ రాసింది. అందుకోసమే కదా I అనేది. ఏంటి స్టార్టింగ్ ఇంటిగ్రల్ ఏంటి, ఇంటిగ్రల్ 1 + 3x minus x² కదా, ఇంటిగ్రల్ 1 + 3x minus x². దిస్ ఈజ్ ఈక్వల్ దిస్ వన్.
సో దిస్ ఈజ్ సేమ్ యాజ్ దిస్ వన్. అంతేగాని దీన్ని మనం సింప్లిఫై చేయవద్దు. దీన్ని యూ నీడ్ నాట్ సింప్లిఫై అగైన్. ఓకే, జస్ట్ దిస్ ఇస్ నథింగ్ బట్ దిస్ వన్. సో అగైన్ యూ హావ్ టు రైట్. ఇక్కడ ఇంటిగ్రల్ చేయడానికి ఇచ్చినటువంటి ఇంటిగ్రల్ దీన్ని ఈ విధంగా రాస్తాం. ఇప్పుడు ఫైనల్ సింప్లిఫికేషన్ దీన్ని సేమ్గా రాస్తాం. ఓకే, సో ఇక్కడ ఈ 2 క్యాన్సిల్ కదండి, డినామినేటర్కి వస్తాయి. ఇక్కడ బై 2 కూడా క్యాన్సిల్ అయింది. సో ఇక్కడ ఈ 2 గట్టా ఉంటుంది. సో ఫైనల్గా 13/16 sin inverse 2x minus 3 by root 13. Again ఇక్కడ మనం 2x minus 3 by 4 2 into 2 by 4 into 1 plus 3x minus x square plus 6. సో ఇది మనకి ఫైనల్ సొల్యూషన్. అంటే ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్లో ఏంటంటే కొంచెం సింప్లిఫికేషన్ ఎక్కువ, చాలా జాగ్రత్తగా చేయాలి. 2 పార్ట్స్ కదండి, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్. సో ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్. సో కొంచెం ఇబ్బంది ఇంకా ముందు ఉంటాయండి, ఇంకా ఉంటాయి అన్నమాట. అంటే సింప్లిఫై చేసి మళ్ళీ సపరేట్గా ఇవన్నీ సపరేట్, ఒక ప్రాబ్లంలో ఈ సపరేట్ ఒక పార్ట్ అవుతుంది నెక్స్ట్ ప్రాబ్లంలో. నెక్స్ట్ మనం చేసేటువంటి మోడల్లో ఇచ్చినటువంటి గీవెన్ ప్రాబ్లంలోనే ఇదో సపరేట్ పార్ట్ అయిపోతుంది మళ్ళీ. అంటే మళ్ళీ సపరేట్గా ఇవన్నీ చేయాలి, టోటల్ ప్రాబ్లం చేయాలి, ఇది చేయాలి. కొంచెం అది ఫైనల్ స్టేజ్లో. సో ఫైనల్ స్టేజ్ కొంచెం కాంప్లికేట్. సో ఈ టైప్ ఆఫ్ ఉన్న ప్రాబ్లమ్స్ ఇవేనండి మనకి. √a² - x² లేదా ఈ టైప్లో ఉన్న ప్రాబ్లమ్స్ మనకి ఉన్న ప్రాబ్లమ్స్ ఈ రెండేనండి. ఒకటి ఎగ్జాంపుల్, ఒకటేమో ఎక్సైజ్ ప్రాబ్లం. ఓకే, సో డెఫినెట్గా నెక్స్ట్ మనం ఏ విధంగా ఇచ్చినటువంటి ప్రాబ్లమ్స్ చేయాలనేటువంటిది వేరే మోడల్లోకి వెళ్దాం. ఇప్పుడు మీకు ఈ 3 మోడల్స్ మాత్రం సింప్లిఫై చేశాను. నెక్స్ట్ మీకు ఒకటండి, సో సండే నాడు మాత్రం లైవ్ ప్రోగ్రామ్ అయితే ఉంటుంది. మీకు టైమింగ్స్ అనేటువంటిది కూడా మళ్ళీ స్పెసిఫిక్గా మెన్షన్ చేసి చెప్తానండి డెఫినెట్గా. సో అందరూ కూడా దానికి ప్రజెంట్ కండి. చక్కగా మీకు డౌట్స్ కూడా చాలా వరకు బాగా క్లారిఫై అవుతుంది. ఓకే, సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చక్కగా ఒక లైక్ చేయండి. అలాగే ఇప్పటివరకు ఎవరైనా నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇతరులకు కూడా ఉపయోగపడుతుంది అని మీరు భావించినట్లయితే దయచేసి ఈ వీడియోను, నా ఈ ఛానల్ని ఇతరులకు కూడా షేర్ చేయండి. అలాగే మీ హార్ట్ఫుల్ కామెంట్స్ కూడా దయచేసి కామెంట్ బాక్స్లో ఉంచండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.